నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజోలు గడ్డ సాక్షిగా వైసీపీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. నన్ను రెచ్చగొట్టకండి, అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు, నేను రెచ్చగొడితే మాత్రం పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి, అదేవిధంగా 29లో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో రాదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఇంకో విషయం ఏంటంటే, కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలింది కాబట్టి ఎండిపోయిన పరిస్థితి చెట్లు అన్నట్టు కూడా కామెంట్ చేశారు. దానికి జగదీష్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఓవరాల్గా 29లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదంటారా అనేది చర్చ. దీని మీద మీరేమంటారు సార్? అంటే నాకు ఎలక్షన్స్ మనం అందరం చూస్తున్నాం, అందరు అంచనాలు తారుమారు లేవన్నాయి. ఎంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్నాడు ఆయన. వీళ్ళు దాంట్లో 50% డిస్కౌంట్ ఇచ్చి 15 ఏళ్ళు మేము అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ స్క్రిప్ట్లో ఎవరు రాసిస్తున్నాడు కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ ముందు మాట్లాడే మాటలు కాదు కదా. నౌ దే ఆర్ ఇన్ గవర్నెన్స్, దే నీడ్ ఎగ్జిక్యూట్. రెండోది, అసలు ఈయన దీనికి వెళ్ళినట్టు అక్కడికి వాట్ వే ఈజ్ కనెక్టెడ్? మీరు జాగ్రత్తగా గమనిస్తే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెళ్తే దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. అవునంటారు కదంట. ఉల్లి రైతులకి డబ్బులు అయితే ఇవ్వలేదు కానీ 50,000 అయితే చెప్పారు కదా, క్వింటాల్కి 50,000 ఇస్తామని. ఏదో గాలిమాట అని చెప్పారు కదా. అలాంటిది ఏదన్నా కాస్త వాళ్ళకి భరోసా ఇవ్వడానికి కొబ్బరి చెట్టుకి ఎంత కాంపన్సేషన్ ఇస్తామనో ఏదో చెప్పి ఊరడించడానికి వెళ్ళారంటే అర్థం ఉంది. ఈయన వెళ్తాడు, ఓ పక్క నేను ఆర్థిక శాఖ మంత్రి కాదంటాడు, ఓ పక్క నేను ముఖ్యమంత్రి కాదంటాడు, ఎవరు రాజకీయాలు మాట్లాడొద్దని మైకులు కట్ చేస్తారు. దీనికి వెళ్ళినట్టు ఈయన. రెండోది, మీరు జాగ్రత్తగా గమనిస్తే నాకు తెలిసి క్యాబినెట్ మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలకాయ నొప్పి అయినట్టుకుంది. సార్ నేను వెళ్ళవలసిన దగ్గరికి ఈయన ఎందుకు వెళ్తాడు సార్, ఈవిడెందుకు సార్ నా విషయం మాట్లాడుతాడు, లేకపోతే లోకేష్ ఎందుకు వెళ్తాడు సార్ అని కంప్లైంట్లు ఇచ్చుకోవడానికి ఉంటున్నట్టుకుంది ఆ క్యాబినెట్ మీటింగ్. కానీ గమనించండి మీరు, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, వీళ్ళిద్దరూ వెళ్ళారండి కాశీబుగ్గలో జరిగిన దానికి. లోకేష్ వెళ్ళాడు ఎందుకు? వాట్ వే ఈజ్ కనెక్టెడ్? విద్యాశాఖ మంత్రికి ఏం పనండి అక్కడ? దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన వెళ్ళాడా? అలా మీరు జాగ్రత్త చూడండి. హోంశాఖ మంత్రి గురించి పవన్ కళ్యాణ్ మాడుతుంటాడు, ఆవిడ కంప్లైంట్, సార్ చూడండి సార్ నా విషయాలు మాడుతుండని. ఏంది ఇది? అలా నేను వ్యవసాయ శాఖ మంత్రి పని ఈయన ఎందుకు వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్నారు అనేసరికల్లా పవన్ కళ్యాణ్ గారికి కూడా జనాలు వస్తారని దానికి నువ్వు వెళ్ళిపోబు అని పంపిస్తున్నట్టు ఉన్నారు. అక్కడ ఆయన 3 రోజులు పర్యటన అంటే ఈయన కూడా 3 రోజులు పర్యటన పెట్టుకుని వెళ్తుంది. గతంలో కాకులపాడు వెళ్ళాడు, అక్కడ కూడా ఇలాగే ఆయన మాట్లాడింది ఏంటి, 100 రోజులు నాకు టైం ఇవ్వండి నేను సమస్య గురించి మాట్లాడుతాను. అప్పుడు కూడా ఆయన ఈజ్ నాట్ ఇన్ దట్ రోల్. దానికి సంబంధించిన శాఖలు ఉన్నారు, సంబంధించిన శాఖ మంత్రులు మాట్లాడవలసిన మాటలు ఈయన మాట్లాడాడు. ఓకే, ఇవాళ నేను అంటాడు 14 రోజులు వస్తానంటాడు, మళ్ళీ పండగ తర్వాత వస్తానంటాడు. ఏ పండగ వచ్చింది? క్రిస్మస్. వాళ్ళ భార్య సమేతంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుని వస్తారా, లేకపోతే పెద్ద పండుగ తర్వాత వస్తారంటే ఖచ్చితంగా ఈయన చెప్పిన 14 రోజులు కాంట్రాక్ట్స్నే. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు వీళ్ళు ఎవరికి గొంతు పిసికి చంపేస్తాం, అలాంటి చంపుతాం, వీళ్ళని పొడుస్తాం, నాతో పెట్టుకుంటే మర్యాదగా ఉండదు, వెరీ గుడ్, నీతో పెట్టుకుంటే మర్యాదగా ఉండదు, చంపేస్తాం, మమ్మల్ని కొడుతూ. కానీ మీరు మాట్లాడి ఆడపిల్లల పట్ల ఎవడైనా మా ప్రభుత్వంలో కన్నెత్తి చూడాలంటే తోలు తీసేస్తాం. ఒక ఎమ్మెల్యే పిఏ ఆడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే ఆయన ఏమైనా పిలిచిన వాళ్ళు పీకేవా? ఆడి గురించి ఏమైనా మాట్లాడేవా? ఓన్ సనాతన ధర్మం నెత్తికెత్తుకున్నారు. మా నెత్తికి తిరుపతిలో లడ్డు కలితే పోయిందనగానే మెట్ల కింద నుంచి పైకి అడిగారు. తర్వాత సింహాచలం ఘటన, కాశీబొగ్గ ఘటన, అప్పుడు మీ సనాతన ధర్మ పరిరక్షణ ఎక్కడైంది? ఇదంతటికన్నా 180,000 కేజీల గోమాంసం దొరికితే దాని మీద ఇవాళకి ఒక ఖండన స్టేట్మెంట్ లేదు మీ దగ్గర నుంచి. దీనికి మీరు ఏమైనా ఉత్సవ విగ్రహమా? ఉత్సవ విగ్రహం చూడండి ఊరేగిస్తూ ఉంటారు. అలాగేమైనా మీకు ఏమైనా ప్యారల్గా షో కావాలంటే టక్కని పవన్ కళ్యాణ్ని లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించారు మీరు? ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇది ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోనసీమ పర్యటన ఒక ఏ శాఖ పరంగా వెళ్ళారు ఆయన ఉన్న డిప్యూటీ సీఎంకి నాకు తెలిసి ఒక స్పెషల్ ప్రివిలేజ్ డిస్కషన్స్ ఉండవు. ఏదో మనకు ఎవరికి అనుమానం రాకుండా గవర్నమెంట్ ఆఫీస్లో అన్నింటిలోనూ చంద్రబాబు గారి పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టినంత మాత్రాన ఈజ్ నాట్ ఈక్వలెంట్ అండ్ నాట్ ఈవెన్ డజంట్ హ్యావ్ దట్ డిస్కషన్స్ ఆల్సో. మరి ఏ కెపాసిటీతో వెళ్తున్నాడు ఆయన? వెళ్ళారు. కోనసీమ ఏమైనా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎప్పుడు? వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకుని వెళ్ళండి సార్, మీ ఇద్దరు వెళ్ళండి, సముచిత న్యాయం చేయండి, మేము గర్వపడతాం. ఆడి వర్షాల్లో ఇప్పుడు నీళ్ళలో దిగి వెళ్ళారు కదా మీరు, అకాల వర్షాలకి శాంతన ఇవ్వలేరు, ఉపశమనం ఇవ్వలేరండి. మరి నేనేమో ఆర్థిక మంత్రిని కాదంటారు, ముఖ్యమంత్రిని కాదంటారు, తక్షణ సాయం అందించలేకపోతారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి ఏమైనా కష్టం వస్తే మీకు ఎందుకు నేను అమిత్ షా, నరేంద్ర మోడీ నాకు బాగా తెలిసిన నేను నా సొంత పనులకు వాడుకోను, జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేయడానికి వాడుకోనని ఏం చెప్తున్నా?
మరి ఇవాళ రాష్ట్ర సమస్య ₹1 తీసుకొచ్చారు తక్షణ సాయం కింద. మళ్ళీ ఎస్పీజీ కమాండోలు, మరి కామెడీకి కూడా ఒక అర్థం ఉండాలి కదా. గతంలో ఇంటెలిజెన్స్ అని చెప్పారు, అన్ని అబద్ధాలు. ఎస్పీజీ కమాండోలు మిమ్మల్ని పిలిచి ఏంటి సార్ మీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమైనా పరవశించిపోతారు, పక్కలే ఆయన ఒక్క తోపు తోస్తారు వాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ దీంట్లోకి ఎవరు వచ్చినా సరే ఎవరిని క్షమించరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం మీకు జ్ఞాపకం ఉందా, ముఖ్యమంత్రినే వాళ్ళు టాలరేట్ చేయరు ఎస్పీజీ కమాండోలు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటన మీకు జ్ఞాపకం ఉందా, ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే ఆయన నాపారు. ఎవరికి ఇస్తారు ఎలివేషన్స్, మిమ్మల్ని కంట్రోల్ చేయలేరట. అసలు ఏంటది, సాధారణంగా వేలం బెర్రి అన్నది మీ ఫ్యాన్స్కే ఉంటుంది. వెర్రి వేరు, వేలం బెర్రి వేరు. కనీసం మీరు ఏం ఆడతారో కూడా వినరు. సో ఇలాంటి దీంట్లో అసలు ఏ పర్పస్కి వెళ్ళారు మీరు, అక్కడ ఏంటది. పెద్ద చెట్టు, కొబ్బరి చెట్టు, ఇంటికి పెద్ద కొడుకు లాంటోడు, నేను పెద్ద కొడుకుని ఇలాంటి వాడిని, మీకు బాగుంది. కానీ మీరు 15 ఏళ్ళు అక్కడ తెలుగుదేశం గూడిగం చేస్తాం, ఆయన కింద మేము పని చేస్తాం అని చెప్తుంటే పెద్ద కొడుకుని ఏ ప్రాతిపదిక మీకు అధికారం ఇవ్వాలి. నాకు తెలిసి జన సైనికుల శ్రేణులు కూడా కకాబేకలం అయిపోయి ఉంటాయి అన్నట్టు. రైతులు డబ్బులు ఇవ్వండి సార్ అంటే నేను డిప్యూటీ సీఎం మాత్రమే, నా దగ్గర నిధులు ఇవ్వడానికి పవర్స్ లేవు, సీఎం గారిని అడగాలన్నట్టు మాట్లాడారు ఆయన. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మరి దేనికి వెళ్ళినట్టు అక్కడికి తక్షణ సాయం చేయకుండా ఇప్పుడు కొబ్బరి చెట్టుకి ఏదో ఇంత రేటు కట్టో లేకపోతే ఏదో చేసి ఆ ప్రకటన ఇవ్వడానికి ఒక వ్యవసాయ శాఖ మంత్రితో వెళ్ళాడంటే అర్థం ఉంటుంది. సీఎం గారికి చెప్తానన్నట్టు మాట్లాడారు సార్. ఏడు చెప్పేది సీఎం గారు తెలియదు. 6500 ఒక ప్రాథమిక అంచనాలు ఇచ్చి 6500 కోట్లు కేంద్ర ప్రభుత్వంకి వచ్చి, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పర్యటనకు వచ్చి ఇప్పటికి రూపాయి సాయం లేదు. ఏదేనండి బాధ్యత. 18 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి, ఇంకా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయినా, ఇంకా జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటే ఏంటైతే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా పరదాలు కట్టుకుని మళ్ళీ పరదాల వెనకాల జనాలు ఉంటారు. ఏమి మరి ఆ పరదానికి అవహేళన చేశారు కదా. నేనైతే మరి పరాకాష్ట బ్యారికేడ్లు కట్టి అరటి చెట్లకి దండాలు పెడుతుండే ఆయన. ఎందుకు అరటి చెట్లు రైతుల మీద తీవ్ర సమస్య అని చెప్పి అక్కడ కడపలో పులివెందుల్లో నేను పర్యటనలో చెప్పాడు కదా, దానికి ప్యారల్ కాబట్టి అరటి చెట్లు బాగానే ఉన్నాయి అని. వైసీపీ సోషల్ మీడియా అదేవిధంగా కొంతమంది అనలిస్టులు నా మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అనలిస్ట్లా కొంతమంది వైసీపీ సోషల్ మీడియాలో దానికి అసలు వైసీపీ సోషల్ మీడియా అని పేరు పెట్టారా. తెలుగుదేశం సోషల్ మీడియాలో తెలుగుదేశం మాడిని మర్చిపోతే వాడే చేస్తాడు. ముందు మీ తెలుగుదేశం నాయకులు, మీ వైఎస్ఆర్సీపీ జన సైనికులు చెదగొడుతున్నారు. ఎక్కడికక్కడ అవమానకరమైన నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడుకోమనండి ఫస్ట్. అది వాళ్ళ ఒక్కొక్కరు వచ్చి వీడియో చేస్తున్నారు. మరి చూడమనండి. పాపం వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా ఎవరిని డిబేట్లకు కూడా రానివ్వట్లేదు. ఇప్పుడు వెళ్ళొద్దని చెప్పించేట. ఉద్యోగం మానేసి మేము జనసేనలో కలిస్తే మాకు కనీసం గౌరవం కూడా లేదన్నట్టు మాట్లాడు. ఎంతమంది చెప్తున్నారు పాపం. అదేనా కాసరరామ్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకనా నాకు సెక్యూరిటీ రీజన్స్, ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు డోర్ తీయడం కాదు, ఎందుకే కథలు, ఎందుకే ఎలివేషన్లు. జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ కారే కదా, బయట నిలబడి దండం పెట్టుకుని వెళ్ళట్లే. మరి నిన్నెందుకు దండం పెట్టుకుని వెళ్ళారు. 29లో వైసీపీ రాదు, బల్లగుద్దు చెప్తున్నట్టు మాట్లాడారు కదా. బల్లలు గుద్దుకోమనండి, వస్తుంది రాదు అప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత చెప్తారు ప్రజలు. నిన్న బిగ్ టీవీ కూడా సర్వే పెట్టాడు, చూసుకోమనండి. 30 మంది వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పారు, 43 మంది ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు, 73% దగ్గర. సర్వే చూసారా బిగ్ టీవీది? ఇప్పుడే ఎక్కడండి, చాలా టైం ఉంది, ఇంకా 3 ఏళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా వైసీపీ మీద ఎందుకు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇప్పుడు నలుగురు కలిస్తే అతను ఏం చేయలేకపోయారు, నలుగురు కలవాల్సి వచ్చింది. నలుగురు విడిపోరు అనేది భరోసా ఇచ్చుకుంటున్నారు వీళ్ళకేరు. కానీ కింద కేడర్ జగన్మోహన్ రెడ్డికి కూడా దెబ్బేసింది, కింద కేడరే కదా, కేడర్ నాయకులే కదా, వాళ్ళు లేకే కదా ఎలక్షన్ అంతా బలహీనంగా పోరాడవలసి వచ్చింది ఆయనకి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో. ఇప్పుడు వాళ్ళ కేడర్ని వాళ్ళ నాయకులకి సముచితస్థానం లేకుండా వాళ్ళ అవమానకరమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నప్పుడు 29లో ఏ ప్రాతిపదిక మీద వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తలేరు అన్నట్టు కూడా వార్తలు వస్తాయి. అన్నీ నామినేటెడ్ పోస్టులు ఏంటంటే అన్ని విషయాల్లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ జనసేనకి హ్యూమిలియేషన్ అండ్ సెకండ్ గ్రేడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకని ఈ దృష్టిలోకి వస్తే సస్పెండ్ చేసేస్తున్నాడు పటపటమని. అక్కడ ప్రాపకం కోసం, తెలుగుదేశం దగ్గర ప్రాపకం కోసం జనసైనికుల్ని నాయకుల్ని బలేసేస్తుంటే అన్నాళ్ళు వాళ్ళు మాత్రం ఎంతకని భరిస్తారు. వాళ్ళ కోసం సపోర్టివ్గా మాట్లాడినా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది. దాన్నే భజన అంటారు. ఆ భజన చేయమంటే ఎవరు చేస్తారు, ఎంతకని చేస్తారు. ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది కదా, ఓ హద్దు మీరితే. కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తాకింది అన్నట్టు కూడా మాట్లాడారు. అదే తెలుగు తక్కువ. తెలంగాణకు ఎందుకు తీసుకొచ్చారు అలా కదండి, నాకు అర్థం కాదు. 2014లో ఒక భావావేశంతో ఒక పార్టీ స్థాపించబడింది, అదే జనసేన. ఆ రోజు ఉక్రోషభరితమైన వాతావరణంలో ఉద్రేకమై మాట్లాడిన మాటలకి కొంతమంది ప్రభావితం అయ్యారు. ఎవరు కాదంటారు దానికి.
అప్పుడు నీకు రాష్ట్ర విభజన నచ్చలేదు. నాకు తెలంగాణ కోరుకుంటానని ఒక స్టేట్మెంట్ ఉంది. ఇది తెలంగాణ ఉద్యమానికి జోహార్లు అట్లా సూపర్ ఇలాంటివి అనవసరమైన అసందర్భ పేలాపనలు పేలిన ఉన్నాయి. ఇవాళ తెలంగాణకి ఇక్కడ మీకు దీని దిష్టి తగిలిందంటే ఇవాళ తెలంగాణలో కూడా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కాళేశ్వరం ధర్మం అని ఎన్ని లక్షల ఎకరాలు సాగు అయ్యో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ధీటుగా ఇక్కడ కూడా ఎంత పంట పండిస్తున్నామో సామర్థ్యం ఒక తెలంగాణ ఏర్పడిన తర్వాత విస్తృత స్థాయిలో వ్యవసాయ క్షేత్రాలు నిర్మించబడ్డ తెలంగాణ వాళ్ళ సస్యశ్యామలంగా ఉంది. ఓట్లు కొనలేక అల్లాడిపోతుంది ప్రభుత్వం. కోనసీమ అందాలు అన్నదానికి ఎప్పుడు కాదు, అక్కడ సమస్య కూడా 40 సంవత్సరాలు బట్టి ఉన్నదానికి అకాలంగా వచ్చి కూర్చున్న వర్షాలు గాలులకి తీవ్రగాలు వస్తే ఎవరేం చేయగలుగుతారు? తెలంగాణ వాళ్ళు కోనసీమకి వెళ్తలేరు, కోనసీమ వల్లే హైదరాబాద్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడతారండి. ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత ప్రజలు తప్ప మిగిలిన వాళ్ళందరూ బతుకుతెరువు కోసం తెలంగాణలోనే వచ్చి బతుకుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో. అదే చెప్తున్నాం, తెలుగు తక్కువతనానికి పరాకాష్ఠను అర్థం పర్థం లేకుండా తలా తోకాలని స్క్రిప్టులు రాసిస్తే ఇలాగే ఉంటుంది. అట్లీస్ట్ ఆ బాలకృష్ణ గారిని చూసి నేర్చుకోండి. కొన్ని పదాలు మాట్లాడవచ్చో లేదో అన్న దగ్గర డౌట్ వస్తే పద్యాలు పడేస్తాడు ఆయన. అలా వీళ్ళు కూడా ఏదో పద్యాలు పాడుకొని కాలక్షేపం చేస్తే బెటర్. ఎందుకు అనవసరమైన పేలాపనలు? శుభ్రంగా ఉన్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి మీ చేతకాంతనం వల్ల విడిపోయింది. ఎవడైతే ఎడగొట్టాడో వాళ్ళందరి మీద కోపం ఉన్నట్టు నటించి టక్కని 4 సంఖ్యలు ఎక్కితే మేమేడు చేయాలి? కాంగ్రెస్ కూడా ఎడగొట్టాడు, బీజేపీ కూడా గడ్డెట్టాడు మనకి 10 ఏళ్ళు బట్టి 2 రాష్ట్రాలకిను. మరి బీజేపీ సన్నిధానంలో శాత తీరుతో మీరు ఎవరి మీద మాడాలి? అమ్మ నరేంద్ర మోడీ, అమిత్ షా అంటే పేద్దోళ్ళు. అంత పేద్దోళ్ళ గురించి మేము మాట్లాడినాం. భయం, దాన్ని భయం అంటారు. ఆ భయాన్ని యాజ్ ఇఫ్ ఈయనేదో ధైర్యవంతుల్లో ప్రతిసారి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పేకలు పెట్టేస్తాను, అలాని కొట్టేస్తాను, ఇల్లుని చంపేస్తాను, ఇల్లుని జైల్లో పెట్టేస్తాను అని మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శించుకుంటూ తిరుగుతుంటారు. అసలు నిజంగా ప్రదర్శించవలసిన గాంభీర్యం పనికిమాలిన పనులు ఆడపిల్లల పట్ల చేస్తున్న వాళ్ళకి తోలు తీసే కార్యక్రమంలో. అలాంటివి మాకు సంబంధం లేదు. అప్పుడు శాఖలు జ్ఞాపకం వస్తాయి. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కదా, లా అండ్ ఆర్డర్ అవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర, హోంమంత్రి గారి దగ్గర ఉంటాయి. మాకు తెలియదు ఆ విషయం. కానీ ముందు మాత్రం ఇచ్చేస్తాను. నేను కనుక తలుచుకుంటే ఆడపిల్లల్ని ఎవడన్నా చూసాడంటే కళ్ళు పీకేశాడట. అవన్నీ ఎన్నో అబ్బబ్బబ్బా ఇలా ఏనుగు చెవులు అయ్యే మాకు వింటే. అయ్యో బాబో ఇదేంటిది ఇంత బాగా లా అండ్ ఆర్డర్ తిరగబెడతాడండి. 200 మంది పైచీలకు అభంశుభం తెలియని ఆడపిల్లల మీద అగాయిత్యాలు, చిన్నపిల్లలు, ఆ ముచ్చుమరులు ఆడపిల్లలు ఇప్పటికి దొరకలేదు ఆ బుజ్జి తల్లి. ఇది వీళ్ళు గొప్పతనం. తెలుగుదేశం నాయకులు అక్కడ అనంతపూర్ జిల్లాలో ఒక అఘాయిత్యం ఒక అమాయకురాళ్ళకి మీద చేసిన దానికి ఇవాళకి దాని మీద ప్రతిచర్యలు లేవు, ఒక స్టేట్మెంట్ లేదు. ఏం మారుతున్నారు? దేనికొస్తారు? రాజకీయాలు చేయడానికి, స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి, హెలికాప్టర్లు తిరగడానికి, అధికార దత్మాలకు పెట్టుకోవడానికి. కానివ్వండి, మీకు ఛాన్స్ వచ్చింది, భగవంతుడు మీకు ఇచ్చాడు, అనుభవించండి. అనుభవించి రాజా అని పేరు మార్చుకుని ఎంజాయ్ చేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.